రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు అనేటువంటిది మనకు జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించాము. ఇవి జర్మనీ రాజ్యాంగము. జర్మనీ రాజ్యాంగము మనం వైమర్ రాజ్యాంగం ఇందులో మనకు ముందుగా జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అనేది. నేషనల్ ఎమర్జెన్సీ గురించి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ 352 నుంచి 355 వరకు పేర్కొంటున్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ రాష్ట్రపతి ప్రకటించవచ్చు అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 352 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైనటువంటి సిఫార్సు మేరకు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తారు, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు అని చెప్పేసి ఉంది. అయితే ప్రారంభంలో మనకు రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి సూచన మేరకు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు అని చెప్పేసి ఉండేది. దీన్ని 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ చేసి ప్రధానమంత్రి మంత్రిమండలి సిఫార్సు అనే కాడ కేంద్ర క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు అనే పదాన్ని యాడ్ చేశారు. అది 352 క్లాస్ 3 ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే 352 ఆర్టికల్కు క్లాస్ 3 అనే ఆర్టికల్ని యాడ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన సిఫార్సు అని చెప్పేసి పేర్కొన్నారు. ఎందుకు అంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడం కొంత వివాదాస్పదం కావడంతో తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒక క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన సిఫార్సు లేనంత వరకు ఎమర్జెన్సీ ప్రకటించకూడదు అని చెప్పేసి ఒక కఠినమైనటువంటి నిబంధన జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్స్కు చేర్చడం జరిగింది. అది మనకు 352 క్లాస్ 3 అనే ఆర్టికల్లో పేర్కొంది. కేంద్ర క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు మేరకు రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. అయితే ఏ కారణాల చేత నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించబడుతుంది అంటే రీజన్స్ మనం చూసినట్లయితే, ఒకటి విదేశీ దురాక్రమణ అంటే ఇతర దేశాలు భారతదేశంలోని భూభాగాలను ఆక్యుపై చేసినప్పుడు, దురాక్రమణ చేసినప్పుడు, లేదా ఇతర దేశాలతో భారతదేశం యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం జరుగుతున్న సమయంలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటింపజేయవచ్చు. ఇక మరొక కారణం ఏమిటి అంటే అంతః కలహాలు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి ఉండింది. ఈ కారణాల చేత రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. విదేశీ దురాక్రమణ లేదా యుద్ధ సమయంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటిస్తే దాన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారు. అంటే దాన్ని బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. అంతః కలహాలు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కారణాల చేత ఎమర్జెన్సీ ప్రకటిస్తే దాన్ని ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. దాన్ని అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అని అంటారు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి 2 రకాలు, బాహ్య మరియు అంతర్గత. ఇక్కడ రాష్ట్రపతి క్యాబినెట్ యొక్క సూచన మేరకు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆ నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగాలి అంటే అది పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం. ఎవరి ఆమోదం ఉండాలి అంటే పార్లమెంట్ ఆమోదం ఉండాలి. నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి ప్రకటించిన తర్వాత పార్లమెంటు ఆ ఎమర్జెన్సీని 2 నెలలలోపు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ఒకవేళ ఆమోదించకపోతే రద్దు అవుతుంది అని మనకు ప్రారంభంలో రాజ్యాంగం నందు ఉండేది. అయితే ఈ 2 నెలలు అనేటువంటి దానిని 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ చేసి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు 2 నెలల్లోపు కాదు 1 నెలలోపే
సాధారణ మెజారిటీ కాదు, ప్రత్యేక మెజారిటీతో 2 సభల ఆమోదం ఉండాలి. ప్రత్యేక మెజారిటీ అంటే లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 వంతుకు తగ్గకుండా సభ్యుల ఆమోదం 1 నెలలోపే ఉండాలి. అలా ఉంటేనే ఎమర్జెన్సీ కొనసాగుతుంది, లేకపోతే ఎమర్జెన్సీ రద్దవుతుంది అని చెప్పేసి 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఈ నిబంధన చేర్చారు. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇందిరాగాంధీ 1975లో విధించిన ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎఫెక్టే 44 అమెండ్మెంట్ యాక్ట్ చేయడానికి కారణమైంది. అందుకే 2 నెలలు అనేటువంటిది చాలా ఎక్కువ సమయమే. ఎందుకంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఒకవేళ విధించినట్లయితే ఈ 2 నెలల్లోపు ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి 2 నెలలు కాదు, 1 నెలలోపే ఆమోదం ఉండాలి. అది కూడా సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం కాదు, స్పెషల్ మెజారిటీతో పార్లమెంటు 2 సభలు ఆమోదించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ పార్లమెంట్లో ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా ఎమర్జెన్సీ అనేది రద్దవుతుంది, ఎమర్జెన్సీ అనేది కొనసాగదు. పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ వేరువేరుగా 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఇక్కడ. అదేమిటి అంటే ఒకవేళ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు లోక్సభ రద్దయి ఉన్నట్లయితే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే తిరిగి మళ్ళీ లోక్సభ ఏర్పడిన తర్వాత లోక్సభ నెల రోజుల్లోపు దాన్ని ఆమోదిస్తే ఇబ్బంది ఏమీ లేదు. అనగా ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు కానీ ఎమర్జెన్సీని కొనసాగించుకుంటున్నప్పుడు కానీ లోక్సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. లోక్సభ తిరిగి ఏర్పడిన తర్వాత 1 మంత్ లోపు ఆమోదిస్తే సరిపోతుంది అని చెప్పేసి మనకు ఈ రాజ్యాంగంలో 352 ఆర్టికల్ వద్ద ఉంది. తర్వాత పార్లమెంటు నెలలోపు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించింది. ఓకే, ఆమోదిస్తే ఎంతకాలము ఎమర్జెన్సీ కొనసాగుతుంది అని చెప్పేసి అంటే 6 నెలల వరకు ఈ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 6 మంత్స్ వరకు, 6 నెలల వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ ఇంకా కొనసాగించాలి, పరిస్థితులు అంతగా బాగా లేవు అని అనుకున్నట్లయితే మళ్ళీ పార్లమెంటులో పొడిగింపుకు సంబంధించి ఎమర్జెన్సీ కొనసాగింపుకు సంబంధించి ఒక తీర్మానమును ప్రవేశపెడితే ఆ తీర్మానమును మళ్ళీ పార్లమెంటు ఉభయ సభలు 1 మంత్ లోపు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే అది మరొక 6 నెలలు కొనసాగుతుంది. ఇలా 6 నెలల చొప్పున పార్లమెంట్ ఆమోదంతో నేషనల్ ఎమర్జెన్సీని ఎంతకాలం వరకు కొనసాగించుకోవచ్చు అంటే ఎంతకాలం వరకైనా కొనసాగించుకోవచ్చు. ఇక్కడ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగించడానికి వీలు లేదు అనే నిబంధన ఏమీ లేదు. అంటే నేషనల్ ఎమర్జెన్సీని ఎంతకాలం కొనసాగించాలి అనే దానికి నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు, అది నిరవధికంగా కొనసాగించుకోవచ్చు. కానీ 6 నెలలకు ఒకసారి మాత్రం పార్లమెంటు ఆమోదంతో కొనసాగించాలి అనేటువంటిది నిబంధన. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ అని అంటున్నాం కదా, జాతీయ అత్యవసర పరిస్థితి అంటున్నాం. కాబట్టి ఈ అత్యవసర పరిస్థితి అనేటువంటిది దేశవ్యాప్తంగా అమలవుతుందా లేదా ఒకే ప్రాంతానికి కూడా దీన్ని అమలు చేయవచ్చా అని అంటే సో అలాంటి వెసులుబాటు కూడా ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితి, జాతీయ అనే పదం ఉన్నంత మాత్రాన దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతం అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయిందో, ఉదాహరణకు ఇప్పుడు విదేశీ దురాక్రమణ ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి యుద్ధాల సమయం, అప్పుడు సరిహద్దు ప్రాంతాలకే దాన్ని పరిమితం చేస్తూ ఎమర్జెన్సీని కొనసాగించవచ్చు. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్ల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాలి అన్నప్పుడు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతానికే పరిమితం చేస్తూ ఎమర్జెన్సీని కొనసాగించవచ్చు. అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తూ కొనసాగించవచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీని విధింపవచ్చు అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో రాయబడి ఉంది. మరి ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపైన శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. తర్వాత రాష్ట్రాలు కేంద్రం యొక్క ఆదేశాలను పాటించాలి. అంటే కేంద్ర పరిపాలన ఆదేశాలను తప్పనిసరిగా ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రాలు పాటించాల్సిందే. తర్వాత మూడవది,
ఎమర్జెన్సీ కాలంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయడానికి వీలు లేదు. ఎమర్జెన్సీ కాలంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయడానికి వీలు లేదు. తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనేవి సస్పెండ్ అవుతాయి. ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. అయితే రాష్ట్రపతి ఈ ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తేనే సస్పెండ్ అవుతాయి. అర్థమవుతుందా? ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగంలోని 3వ భాగమునందు కల్పించబడినటువంటి హక్కులు నిలిపివేయబడుతున్నాయి, వాటిని హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించరాదు అని చెప్పేసి ఒక ప్రకటనలో పేర్కొన్నట్లయితేనే ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి. సో ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయవచ్చు. చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. అయితే ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి సస్పెండ్ చేస్తూ జారీ చేసినటువంటి దానిని పార్లమెంటు యొక్క ఆమోదం కూడా ఉండాలి. అయితే ప్రాథమిక హక్కులు అన్నీ సస్పెండ్ అవుతాయా అని అంటే మనకు 21వ ఆర్టికల్స్ మాత్రం సస్పెండ్ కావు. ప్రారంభంలో మౌలిక రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉండేది. కానీ 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఈ జీవించే హక్కు అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి సో జపాన్ రాజ్యాంగమును అనుసరించి 21వ ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీ విధించినా కూడా సస్పెండ్ చేయకూడదు అని చెప్పేసి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసినప్పుడు వెంటనే రద్దయ్యేటువంటి హక్కు ఏది అని అంటే 19th ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వెంటనే సస్పెండ్ చేయబడతాయి. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులలో కొంత పరిమితులు కూడా ఉండవచ్చును. రాష్ట్రానికి ఆర్థిక వనరుల విషయంలో కేంద్రం నియంత్రణను కలిగి ఉండవచ్చును. ఇవన్నీ కూడా మనకు ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ఉండే పరిస్థితులు. తర్వాత ఎమర్జెన్సీ కాలంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఎలాంటి రిట్లు జారీ చేయడానికి వీలు లేదు. మరియు ఎమర్జెన్సీ కాలంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి తీర్పులు అనేటువంటివి అమలులోనికి రావు. ఆ తీర్పులు అనేటువంటివి నిలిపివేయబడతాయి. అయితే ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్ మాత్రం రాష్ట్రాల హైకోర్టులపై ఉండదు. ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్ మాత్రం హైకోర్టులపై ఉండదు. కేవలం సుప్రీంకోర్టుపై మాత్రమే, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించిన తీర్పులపై మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తీర్పులు అనేటువంటివి అమల్లో ఉండవు. మరియు రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకు ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్. తర్వాత ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎమర్జెన్సీని ప్రకటించారు? సో ఇప్పటి వరకు మనకు 3 times ఎమర్జెన్సీ ప్రకటించబడింది భారతదేశంలో. మొదటిసారిగా చైనా దురాక్రమణ వలన చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలను ఆక్యుపై చేయడం వలన 1962 అక్టోబర్ 26వ తేదీన నేషనల్ ఎమర్జెన్సీని అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ విధించారు. సో ఈ ఎమర్జెన్సీ అనేది 1968 జనవరి 10 వరకు కొనసాగింది. 1962 అక్టోబర్ 26వ తేదీన చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలను ఆక్యుపై చేయడంతో రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాడు. ఈ ఎమర్జెన్సీ 1968 జనవరి 10th వరకు కొనసాగింది. మరి అప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో రక్షణ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే రక్షణ మంత్రిగా కృష్ణ మీనన్ అనే వ్యక్తి ఉన్నారు. హోంమంత్రి వచ్చేసి
లాల్ బహదూర్ శాస్త్రి. హోంమంత్రి వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. అయితే ఇక్కడ ఈ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. చైనాతో తొందరపాటు వల్ల యుద్ధం, అంటే చైనా దురాక్రమణకు అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలను ఆక్యుపై చేయడంతో చైనాతో భారతదేశం యుద్ధం ప్రకటించింది. సో ఈ యుద్ధ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ చేత ఎమర్జెన్సీని ప్రకటింపజేశారు నెహ్రూ క్యాబినెట్. అయితే చైనాతో యుద్ధం చేయడం అనేటువంటిది తొందరపాటు చర్య, ఇది నెహ్రూ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పిదము అని మంత్రిమండలిలో ఉన్నటువంటి కృష్ణ మీనన్, ముఖ్యంగా రక్షణ మంత్రి అయినటువంటి కృష్ణ మీనన్ను దీన్ని వ్యతిరేకించడం, బహిరంగంగా దీన్ని విమర్శించడంతో రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ కృష్ణ మీనన్ను తొలగించమని సిఫార్సు చేయాల్సిందిగా నెహ్రూపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎందుకంటే మన భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కలిగి ఉంది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో మంత్రిమండలి అనేది సమిష్టి బాధ్యతా సూత్రం మీద పనిచేయాలి. అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న ఒక నిర్ణయాన్ని మంత్రులందరూ కూడా అంగీకరించాల్సిందే. ఒకవేళ కేంద్ర మంత్రిమండలి యొక్క నిర్ణయాన్ని, కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఒక మంత్రికి నచ్చకపోయినట్లయితే మంత్రిమండలి నుండి తనకు తాను తప్పుకోవాలి తప్ప మంత్రిమండలిలో ఉంటూ మంత్రిమండలి నిర్ణయాన్ని మాత్రం విమర్శించే అధికారం లేదు. ఇది సమిష్టి బాధ్యతా సూత్రానికి విరుద్ధం. అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణ మన కృష్ణ మీనన్ను తొలగించమని సిఫార్సు చేయాల్సిందిగా నెహ్రూ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. తగు విధంగా కృష్ణ మీనన్ను రక్షణ మంత్రిగా తొలగించడం జరిగింది. సో ఇక్కడ కృష్ణ మీనన్ గురించి మనం చెప్పుకుంటే, ఈ కృష్ణ మీనను భారతదేశంను బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ దేశంలో భారత హై కమిషనర్గా పనిచేసిన మొదటి భారతీయుడు. 1929 నుంచి 31 వరకు ఇతను భారత హై కమిషనర్గా బ్రిటిష్ దేశంలో పనిచేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రెండవది, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడం కోసము పాకిస్తాన్తో భారత్ యుద్ధం ప్రకటించింది. ఈ సమయంలో 1971 డిసెంబర్ 3వ తేదీన రాష్ట్రపతిగా ఉన్న వివి గిరి నేషనల్ ఎమర్జెన్సీ, అనగా ఈ రెండూ కూడా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలే, నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటింపజేశారు. సో వివి గిరి గారు ప్రకటించారు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో అప్పుడు మనకు రక్షణ మంత్రిగా ఎవరున్నారు? అప్పుడు మనకు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. అప్పుడు హోంమంత్రిగా ఎవరున్నారు? సో అప్పుడు హోంమంత్రిగా ఇందిరాగాంధీ గారే కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి మరియు హోంశాఖ కూడా మేడం గారే కొనసాగుతున్నారు. ఈ ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు కొనసాగింది. 1977 మార్చి 21 వరకు కొనసాగింది. సో ఇది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఇది రెండవ ఎమర్జెన్సీ మన భారతదేశంలో. ఇక ఈ రెండు ఎమర్జెన్సీలు అంతగా చర్చనీయాంశం కాలేదు. కానీ మూడవ ఎమర్జెన్సీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటిది చర్చనీయాంశం అనడు కాదు, అది దేశవ్యాప్తంగా వ్యతిరేకతకు కూడా కారణమైంది, వివాదాస్పదమైంది, రాజ్యాంగం అపహాస్యమైందని, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన చేయబడిందని చెప్పి ఒక రకమైన విమర్శలు చేశారు. అంతేకాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా అరెస్టు కాబడము, రాజకీయ ప్రత్యర్థులను దురుద్దేశంతో అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలోనే జరిగింది. మరి ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? ఆ ఎమర్జెన్సీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? ఎమర్జెన్సీ కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో మన దేశంలో మూడవ ఎమర్జెన్సీని 1975 జూన్ 26వ తేదీన ఇందిరాగాంధీ ప్రభుత్వం విధింపజేసింది. సో అప్పుడు మనకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మనకు రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. సో ఆమె రక్షణ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. సో హోంమంత్రి వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి.
కాసు బ్రహ్మానందరెడ్డి. సో ఈ ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు కొనసాగింది. సో ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనగా అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి ఎందుకు విధించాల్సి వచ్చింది అని అంటే 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలను ప్రవేశపెట్టింది. అంటే లోక్సభ పదవీకాలం పూర్తి కాకముందుకే రద్దు చేసి మధ్యంతర ఎన్నికలను మొదటిసారిగా లోక్సభకు మధ్యంతర ఎన్నికలు 1971లో జరిపారు. అది ఇందిరాగాంధీ ప్రభుత్వము. అయితే ఈ మధ్యంతర ఎన్నికలలో ఆమె రాయబరేలీ నియోజకవర్గం నుండి లోక్సభ ఎంపీగా పోటీ చేస్తుంది 1971లో. మరియు ప్రధానమంత్రి అభ్యర్థి లోక్సభ ఎంపీగా రాయబరేలీ నియోజకవర్గం నుండి పోటీ చేసేటప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టంని ఉల్లంఘించిందని మరియు ఎన్నికల్లో గెలవడం కోసం కొన్ని అక్రమాలకు పాల్పడింది అని చెప్పేసి తనపై ఓడిపోయినటువంటి వ్యక్తి, అంటే రాయబరేలీ నియోజకవర్గం నుంచి అక్రమాలకు పాల్పడి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి ఆమె ఎన్నికైంది. ఆ ఎన్నికను చెల్లదు అని చెప్పి ఆమె చేతిలో ఓడిపోయినటువంటి ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి 1971లో అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే 1971లో అలహాబాద్ హైకోర్టులో కేసు వేసినప్పటికీ ఆ అలహాబాద్ హైకోర్టులో ఆ కేసు అనేది అలా పెండింగ్లో ఉంది. ఈలోపు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టింది. మళ్ళీ ఆమె ప్రధానమంత్రిగా కొనసాగుతుంది. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటే లోక్సభ ఎంపీ సభ్యత్వం చెల్లదు, ఆమె ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పడము అప్పుడు పెను సంచలనం అయింది. అనగా ఆమె లోక్సభ ఎంపీ సభ్యత్వం చెల్లదు అంటే ఆమె ప్రధానమంత్రిగా అధికారము కోల్పోతుంది, అంటే కేంద్ర ప్రభుత్వము రద్దయిపోతుంది. ఇలాంటి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో ఇందిరాగాంధీ తన వ్యక్తిగత దృష్ట్యా పదవిని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లోనికి రాకుండా ఉండడం కోసం అమెండ్మెంట్ చేసింది, రాజ్యాంగ సవరణ చేసింది. ఆ రాజ్యాంగ సవరణ ఏమని చేసింది అంటే ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏ న్యాయస్థానం సవాలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి 329 ఆర్టికల్కు క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ను యాడ్ చేసింది. ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏ న్యాయస్థానం ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పేసి దీన్ని ఒక రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అమెండ్మెంట్గా తీసుకొచ్చింది. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. సో మనం గతంలో చెప్పుకున్నాం ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే ఏమిటనేది. ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే ఏమిటి? చేసినటువంటి సవరణ మరియు కోర్టు అయితే ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో వచ్చే వాటికి వర్తిస్తాయి. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే చేసిన సవరణ కానీ లేదా కోర్టు అయితే కోర్టు ఇచ్చిన తీర్పు కానీ గతంలో ఉన్న వాటికి కూడా వర్తింపచేయడం. అనగా ఈ 329 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఆర్డినెన్స్ ద్వారా ఈ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ప్రభుత్వము రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో చేయడం వలన అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమల్లోనికి రాకుండా పోయింది. అంటే ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికను ఏ న్యాయస్థానం ప్రశ్నించరాదు, ఏ న్యాయస్థానం సవాలు చేయరాదు అని చెప్పడంతో అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎంపీ సభ్యత్వం చెల్లదు అని చెప్పారు కాబట్టి ఆ తీర్పు అనేటువంటిది నిలిపివేయబడింది. ఆ తీర్పు అనేటువంటిది రద్దయిపోయింది ఈ ఆర్టికల్ వలన. అయితే దీనితో రాజనారాయణ అనేటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఏమని అంటే ఇందిరాగాంధీ ఈ రకమైనటువంటి అమెండ్మెంట్ చేయడము రాజ్యాంగ విరుద్ధము అని. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అంటే ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏ న్యాయస్థానం ప్రశ్నించరాదు అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధము. అది 14వ ఆర్టికల్కు విరుద్ధము. చట్టం ముందు అందరూ సమానులే అనేదే 14వ ఆర్టికల్. చట్ట సమానత్వాన్ని తెలియజేస్తున్న 14వ ఆర్టికల్ ఏం చెప్తుంది? సాధారణ పౌరుడి నుండి ప్రధానమంత్రి వరకు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికను సవాలు చేయకూడదు అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో చట్ట సమానత్వానికి విరుద్ధమైనది అని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు చట్ట సమానత్వానికి విరుద్ధమైనటువంటి ఈ ఆర్టికల్ చెల్లదు అని చెప్పేసి తీర్పునివ్వడం
జరిగింది. ఈ ఆర్టికల్ చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధము అని తీర్పు ఇచ్చిందో, ఈ ఆర్టికల్ తొలగించబడితే వెంటనే అలహాబాద్ హైకోర్టు తీర్పు అమల్లోనికి వస్తుంది. అప్పుడు లోక్సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయి ప్రధానమంత్రిగా అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది. కావున ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అమల్లోనికి రాకుండా ఏం చేయాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఈ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆలోచించింది ఏమిటి అంటే మరొకసారి రాజ్యాంగ సవరణ చేయడం. అయితే ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఇవన్నీ ఏమి ఉండవు, అన్ని ఆర్డినెన్స్ ద్వారానే రాజ్యాంగ సవరణకు పూనుకుంది ఇందిరాగాంధీ గారు. సో మరొక ఆర్డినెన్స్ను జారీ చేసి ఎమర్జెన్సీ ప్రకటింపజేసుకోవాలి అనే ప్రయత్నం చేసింది. అయితే మనకు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అమలులోనికి రాకూడదు అంటే ప్రాథమిక హక్కులు అనేవి సస్పెండ్ అవ్వాలి. ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవ్వాలి అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది విధించాలి. చూడండి, ఆల్రెడీ మనకు 1971లోనే ఒక ఎమర్జెన్సీ కొనసాగుతుంది, అది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. 1971లో ఒక ఎమర్జెన్సీ కొనసాగుతుంది కాబట్టి భారత రాజ్యాంగంలో ఎలా ఉందంటే ఒకసారి ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఏ కారణాల చేతనైనా రెండవసారి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ప్రకటించొద్దు, గతంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీనే కొనసాగించుకోవాలి అని చెప్పేసి ఉంది. మరి 1971లో విధించిన ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయలే కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని కొనసాగించుకోవడం వల్ల ఇందిరాగాంధీకి లాభం లేదు. ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ ప్రకటించాలంటుంది? ఎమర్జెన్సీ మళ్ళీ విధించి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసినట్టుగా ప్రకటిస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజనారాయణ కేసు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు అమల్లోనికి రాదు. కావున సుప్రీంకోర్టు తీర్పు అమల్లోనికి రాకూడదు అంటే మళ్ళీ ఎమర్జెన్సీ ప్రకటించాల్సింది. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే రాజ్యాంగ సవరణను ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చింది. 2 ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. ఒక ఆర్డినెన్స్ ఏమో ఏదైనా కారణాల చేత ఒక ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అదే కారణాలు కాకుండా మరే ఇతర కారణాల చేత ఎమర్జెన్సీ ప్రకటించుకునే వీలుంటుంది అని చెప్పేసి అన్నారు. ఉదాహరణకి ఇప్పుడు 1971లో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించారు, అంటే ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల. మళ్ళీ ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల ఎమర్జెన్సీ ప్రకటించే వీలు లేదు, కానీ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఎమర్జెన్సీ ప్రకటించుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటును తీసుకొచ్చారు. ఇది ఒక ఆర్డినెన్స్, రాజ్యాంగ సవరణ. మరొక రెండవ రాజ్యాంగ సవరణ యొక్క ఆర్డినెన్స్ ఏమిటి అంటే రెండవ రాజ్యాంగ సవరణ ఆర్డినెన్స్ ఏంటంటే వెంటనే ఎమర్జెన్సీని ప్రకటింప చేసుకోవడము. సో దీనితో మనకు 1975లో ఒకవైపు రాజ్యాంగాన్ని సవరించుకుంటూ 1975 జూన్ 26వ తేదీన ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇంటర్నల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వెంటనే ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అయిపోయినాయి. అప్పుడు జీవించే హక్కు కూడా సస్పెండ్ అయిపోయింది. అన్నీ సస్పెండ్ అవ్వడంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగం అంటే 329A అనే ఆర్టికల్ చెల్లనేరదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేటువంటిది నిలిపివేయబడింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు నిలిపివేయబడిందో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమల్లోనికి రాలేదు. దానితో ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకొని ఈ 1975 జూన్ 26 నుండి 1977 మార్చి 21 వరకు ఇక తనకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే తనని వ్యతిరేకించారో, ఏ పత్రికలు అయితే, ఏ మీడియా అయితే తనని ప్రశ్నించిందో వాళ్ళందరినీ కూడా తమ కంట్రోల్లో పెట్టుకొని తమ ఇష్టారాజ్యం పరిపాలన అనేటువంటిది చేసింది. చివరికి 1976లో లోక్సభ పదవీ కాలం పూర్తి కావాల్సి వచ్చింది. అయితే తిరిగి లోక్సభ ఎన్నికలు జరిపితే మళ్ళీ తమకు అధికారం రాదు అని లోక్సభ పదవీ కాలాన్ని కూడా 5 సంవత్సరాలది 6 సంవత్సరాలుగా చేస్తూ రాజ్యాంగాన్ని సవరించారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే 1977లో లోక్సభ పదవీ కాలం 6 సంవత్సరాలు పూర్తయింది. మళ్ళీ దాన్ని ఇంకో సంవత్సరం పొడిగించుకోవాలి 7 సంవత్సరాల వరకు అని ఇందిరాగాంధీ ప్రభుత్వం మరొక రాజ్యాంగ సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని తీర్పునివ్వడంతో 1977లో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారం కోల్పోయి మొరార్జీ దేశాయి అధికారంలోకి రావడం, మళ్ళీ ఎమర్జెన్సీని మొరార్జీ దేశాయి అధికారంలోకి రాగానే ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది రద్దు చేశాడు. ఇక రద్దు చేసి ఎమర్జెన్సీ అటువంటి విషయంలో జరిగినటువంటి అక్రమాలు, ఇందిరాగాంధీ పాల్పడినటువంటి అక్రమాలపైన షా కమిషన్ను నియమించారు. ఓకే, ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం.